అలలలలలలలలల దేవదంగమయ్యా జైలింగాల పట్నము పనవటి భాగమందుగనిగిరి అటువంటి భగవంతుడు మల్లయ్య సవలక్షమందనడి మందలోపల దేవదంగమయ్య కూర్చుండి మరి అటువంటి గనిగిరి ఏనుగ మోరంత శంకు శంకులోపల గొర్రెపాలు పోసినాడే బందికాళ్ళకెళ్ళి ఉక్కు గొలుసు దంపుకొని వచ్చిన కొడుక మల్లయ్యో అటువంటి రానున్న భూలోక నగరం లోపల నీ గుళ్ళు కట్టాలి గుళ్ళ ముందు అగ్ని గుండాలి కంచెలు కట్టాలి నీ కంచెల కాడ అగ్ని గుండాల కాడ గొలుసులు దంపాలి మల్లయ్యో శంకరుడు దంగమయ్య దీవనార్తి పెట్టినాడే లింగాల పట్నం లోపల గొర్రెను కోసి కాల్చి కమరిచ్చినప్పుడు కమర వాసన కూసే అటువంటి కనుక నువ్వు రేషన్ గల్ల లింగాలని రేగుల పాలైనవి బాయిల పడ్డవి అన్ని కులాల వాళ్ళకు లింగాలు ఉంటే రేషంతోటి లింగాలు లేచిపోయి రేగిట్ల పాలైన కొడుక మల్లయ్య ఒక పక్కిరోనికి ఊరుకు ఉల్లిగడ్డంత బల్లోడు సేటు ఉల్లిగడ్డంత బల్లోడు సంఖ్యల దక్కించుకున్నాడు మల్లయ్య వాళ్ళను కూడా మల్లగాడికి పిలిచిండు సంగమయ్యో శంకల గొర్రె పాలు ఓసిగ నీకు తీర్థం పెడతా పట్టురా బందికాళ్ళకి వెళ్ళినందుకు నీకు తీర్థం పెడుతున్నా సచ్చులు వేసినందుకు తాలూకు దగ్గర తల్లి పల్లి గొర్రె కూడా తీర్థం పెడతానని దేవదంగమయ్యా కొడుకు మల్లయ్య కోడలు రత్నాంగిని కూర్చుండబెట్టినాడే తీర్థమోయమ్మ తీర్థమే ఇది శంకరుడు పెట్టిన తీర్థమో కుమరిలి మల్లయ్య తీర్థమే ఇది ఐలేను మల్లయ్య తీర్థమో ఐలేను మల్లయ్య తీర్థమో ఇది శ్రీశైలం మల్లయ్య తీర్థమో తీర్థమోయమ్మ తీర్థమే నా మేడను సమ్మక్క తీర్థమో మేడను సమ్మక్క తీర్థమే నా యముడాల రాజన్ల తీర్థమో యముడాల రాజన్ల తీర్థమే నా అమ్మోరు పోసమ్మ తీర్థమో అమ్మోరు పోసమ్మ తీర్థమే నా మామరాల ఎల్లమ్మ తీర్థమో మావురాల ఎల్లమ్మ తీర్థమే నా 6 కోట్ల అయ్యల తీర్థమో 6 కోట్ల అయ్యల తీర్థమే ఇది 3 కోట్ల అమరుల తీర్థమో తీర్థమోయమ్మ తీర్థమే ఇది 6 కోట్ల అయ్యల తీర్థమో తీర్థమోయమ్మ తీర్థమే ఇది మల్లన్న భక్తులకు తీర్థము మల్లయ్య భక్తులకు తీర్థమే ఇది ఎల్లమ్మ భక్తుల తీర్థము ఎల్లమ్మ భక్తుల తీర్థము ఇది పోషమ్మ భక్తులకు తీర్థము పోషమ్మ భక్తుల తీర్థమే ఇది సమ్మక్క భక్తుల తీర్థము తీర్థమోయమ్మ తీర్థమే ఆ తల్లి ఉప్పలమ్మ తీర్థము తీర్థమోయమ్మ తీర్థమే ఉప్పలి మైసమ్మ తీర్థము ఉప్పలి మైసమ్మ తీర్థమే ఆగడి మైసమ్మ తీర్థము అల్లలలలలల దేవదంగమయ్య శంకు తీర్థం పెట్టినాడే ఇక వెళ్ళిపో కుమార కొల్లాపురి పట్టణం అని దీవించి దీవనార్తి పెట్టి మతోను మాయమయ్యండి కొండకెళ్ళిపోగా భగవంతుడు మల్లయ్య సవలక్షమందన తీసుకున్నాడు ఓ బామా రత్నాంగిదేవి కొల్లపురి పట్నం పోదాని మనమే ఓ బామా భార్య రత్నాంగిరి ఎంబడి పెట్టిండు మల్లయ్యో మల్లయ్యా కొల్లపూరి పట్టణము తొవ్వ పట్టినాడు 24 ఏళ్ళు గడిచినమ్మా 24 ఏళ్ళ కింద ఏడుగులకి వెళ్ళిపోయిన ఆనాటికి ఈనాటికి తొవ్వకాట కలిసినట్టున్నది ఎలక చెట్టు కింద 700 తొవ్వలున్నాయి ములక చెట్టు కింద 300 తొవ్వలున్నవి ఏ తొవ్వన పోయిన లేని ఏ తొవ్వన మళ్ళా నా అమ్మగారింటికి వెళ్ళిపోతానంటే ఆలోచన చేసుకుంటా మల్లయ్యా
దేవరాజు మల్లయ్య దేవదేవుడైనా అరే వద్దులెల్లె మద్దులెల్లె రామ ఓ రామా ఎకరాని కొండాలు ఎక్కిపోతాడయ్యా దిగరాని కొండాలు దిగుతున్నాడేమి ఎర్రదిగల గడ్డేమో నర్రదల్ల పొడుగు గుడ్డి మలవ గడ్డేమో గుర్రాల పొడుగు ఉన్నది గాడవి లోపల గండ్ల పేరుండ సర్వశార్థూలములు ఎల్లు దూపులు మనువోతులు సింహమే అగురు పల్లు కాలి గండుగోతులు పిల్లి మృగాలు చెలగాట మాడుతున్నాయే కాకులన్న చూడండి కారండా పడవి గద్దలన్న చూడండి దొడ్డ హడవి రామా జోడి ఎడ్ల లెంక ఓ రాకుండా కిర్రు మంట ఉన్నది నర్ర హడివి ఉన్నది చీకగారల్యాము తాను దాటినాడు కొల్లపూరి భూముల్లా చేరవచ్చినాడు కొల్లపూరి భూముల్లా రానవచ్చ మల్లు ఆ భగవంతుడు మల్లయ్య కొల్లాపురి భూములకు చేరవచ్చడి వరకల్లా బారడి గడ్డం ఉన్నది మూరుడ మీసం ఉన్నది తట్టంత నెత్తివి రుమాలు చుట్టిండు గొంగుడు కొబ్బరి పెట్టిండు మల్లయ్యో మల్లయ్య తోడి భార్య రత్నాంగి ఉన్నది 7 మందగాడి కుక్కలు ఉన్నాయి మల్లయ్యో అక్కడ చూసట వరకల్లా చంద్రపూ రాగళ్ళు దున్నుతాయి అన్ననాడి కనుక మా వదిన పాలు పెడతాను ఆ పాలకు వచ్చింది గదే భూములకి ఇదే చెట్టు గీడే పంట పండించింది అనుకోని ఆయన వాళ్ళు చూసుకుంటా మల్లయ్యా కుంకుమ పూరాగళ్ళు కుదర దుల్లినారు చంద్రపూరాగళ్ళు చెదర దుల్లి పంటలు పెట్టిన కాపులైనా పత్తి చేన్ల మీద పంట చేన్ల మీద 7 మెట్ల మంచలేసుకొని అమ్మవారు బాల పద్మావతి అట ఉండి మంచ మీద కూసుండి చేను కావలి కాస్తున్నది మంచ మీద కూసున్న పద్మావతిని మల్లయ్య గుర్తు పట్టినాడే మల్లయ్యో నా భార్య పద్మావతి నన్ను గుర్తుపడుతుందా లేదా చూస్తానని దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య అదే మారు పొండి అదే సేను పొండి గొల్రమేపుతున్నాడిగా మల్లయ్యో కర్రగియ్యనంటాడమ్మా గురుడు మల్లయ్య మంచ మీద ఉన్నది పద్మావతి పద్మావతి చూసినది గొల్రమందనైనా వసి వసి ఓ గొల్లాయిని ఎవరయ్య నువ్వు మా చేనుల పడతాయి మా అత్తున్నది మా మామ ఉన్నాడు మా బావలు ఉన్నారు ఏం లేదు కానీ నీ ప్రాణం తీస్తారు ఈరుమారు దెబ్బలు కొడతారు ఓ గొల్లాయినే ఎల్లగొట్టమంటే ఎల్లగొడతలేడు మల్లయ్య మలుపుకపోమంటే మలుపుకపోతలేడు మల్లయ్య బారడి గడ్డ ఉన్నది మీరుడు మీసం ఉన్నది ఆరిద్ర పురుగు వల్ల గుమ్మడి పండ చాయ బొర్రగల్లవాడు బొల్లగుండ నాయకులు రీతిగా రూపాలు ఏర్పడకుంటాయి పాయే ఎవరో ఏమో గొల్లవాడనుకున్నది అమ్మవారు బాల పద్మావతి గురికిందగిరి మల్లెలో నా స్వామి గిరిగిల్దగిరి మల్లెలో మాసేను మారు నా మేపేటి గొల్ల గిరిగిల్దగిరి మల్లెలో ఆహా గిరిగిల్దగిరి మల్లెలో నా స్వామి గిరిగిల్దగిరి మల్లెలో మాయత్త వస్తాది మలపారమంద గిరిగిల్దగిరి మల్లెలో ఓహో నీకు అత్తున్నది కానీ నాకు తల్లి లేదనుకున్నావు చిన్నదానా
నీకు అత్తున్నది కానీ నాకు తల్లి లేదనుకున్నావా? గిరిగిల్ దగ్గర మల్లెలో నా స్వామి గిరిగిల్ దగ్గర మల్లెలో మీ యొక్క అత్త అనే తల్లి కావాలి నాకు గిరిగిల్ దగ్గర మల్లెలో ఆహా గిరిగిల్ దగ్గర మల్లెలో నా స్వామి గిరిగిల్ దగ్గర మల్లెలో మా మామ వస్తాడు మలపారమంద గిరిగిల్ దగ్గర మల్లెలో అరే రే గిరిగిల్ దగ్గర మల్లెలో నా స్వామి గిరిగిల్ దగ్గర మల్లెలో మీ మామ నాకోగా తండ్రి కావాలనే గిరిగిల్ దగ్గర మల్లెలో ఆహా గిరిగిల్ దగ్గర మల్లెలో నా స్వామి గిరిగిల్ దగ్గర మల్లెలో మా భావాలు వస్తుండ్రు మలపారమంద గిరిగిల్ దగ్గర మల్లెలో గిరిగిల్ దగ్గర మల్లెలో నా స్వామి గిరిగిల్ దగ్గర మల్లెలో నీకు బావాలైతే నా కన్నలైతరే గిరిగిల్ దగ్గర మల్లెలో అరే రే గిరిగిల్ దగ్గర మల్లెలో నా స్వామి గిరిగిల్ దగ్గర మల్లెలో మా యారన్లు వస్తారు మలపావోయి మందను గిరిగిల్ దగ్గర మల్లెలో గిరిగిల్ దగ్గర మల్లెలో నా స్వామి గిరిగిల్ దగ్గర మల్లెలో నీకు యారన్లైతే నాకు వదినలైతరే గిరిగిల్ దగ్గర మల్లెలో ఆహా గిరిగిల్ దగ్గర మల్లెలో నా స్వామి గిరిగిల్ దగ్గర మల్లెలో ఎట్లను అంటాడు ఎర్రి గొల్లోడే గిరిగిల్ దగ్గర మల్లెలో వరి పచ్చబల్లాగిన పావురాబు గొల్ల గిరిగిల్ దగ్గర మల్లెలో అమ్మవారి పద్మావతి గుండెలకు పిల్లువంటున్నాయి మా మామ వస్తాడంటే నాకు తండ్రి అవుతాడు అంటుండు, అత్త వస్తాడంటేనేమో అమ్మ అవుతుంది అంటుండు, బావలు వస్తారంటేనేమో అన్నలు అవుతారు అంటుండు, యారన్లు వస్తారంటేనే ఓదలు అవుతారు అంటుండు. అయ్యయ్యో ఇతడు ఎవరు కావచ్చునమ్మా అడవి లోపల లేరు ఒంటారు దాన్ని అయిపోతే ఏమి చేస్తానంటే గుండెలకు పిల్లువానే రామరామో ఆయన మగవాడు మగవాడే నేను అడవిల్లనైతే ఓ దేవుడు నేను ఏమి చేతూనంటున్నదా గిద 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 మంచ దిగింది అమ్మవారి బాల పద్మావతి కొల్లపురి పట్నం ఊరుకొచ్చినాదే ఓయత నీలమ్మ రావు నీలమ్మో అయ్య అత్త దగ్గర వచ్చినది పద్మవాతో కళ్ళ మీద పడ్డదేవి పద్మవతి మన సేనకాడనమ్మ గొల్లవాడే గొల్ర కొట్టుకొని వచ్చే నీలమ్మ ఓయత్త నీలమ్మ నీలమ్మో నీలమ్మ ఏ దేశమో ఏ రాజ్యమో ఏ భూములు ఒక నింజలో గొల్లబొయ్యుడు మందని కొట్టుకొని వచ్చిండు నీలమ్మో నీలమ్మ మా అత్త వస్తుంది మందను మలపబోయి అంటే మీ అత్త కాదు నాకు తల్లి కావాలంటుడు, మా మామ వస్తుండంటే మీ మామ నాకు తండ్రి కావాలంటుడు, మా బావలు వస్తారంటేనేమో మీ బావలు నాకు అన్నలు కావాలంటున్నాడు, మా యారన్లు వస్తారంటే నీ యారన్లు నాకు వదినలైతారంటుండు. అత్తో ఓ అత్త నీలమ్మ నీలమ్మో బరడు గడ్డ
గడ్డ ముందు మూరుడు మీసం ముందు ఆరిద్ర పురుగు వల్ల గుమ్మడి పండు సాయ బొర్రగల్లవాడి బొల్లగొండ నాయకుడు నేనైతే గుర్తుపడతలేను నీలమ్మో ఏ ఊరు ఏ భూములు ఉన్నాయో గొల్లోనివి నీలమ్మ ఓసి నేనేం చేత్ బిడ్డ నేను ముసల్దాన్ని అయితే నా కంటి చూపు కూడా తక్కువైంది బిడ్డ నాకు ఇప్పుడు 70-80 ఏళ్ళు ఉన్నాయి చేతుల కర్ర పట్టుకొని ఊక్కుంటా నేను కూడా వచ్చి చూస్తా బిడ్డ మరి ఎవడో ఏమో గట్లెందుకని పాడుపడుతుండే ఆ తల్లి నీలమ్మ ఆ తల్లి నీలమ్మ కర్ర చేత పట్టింది ఆనుకుంటా పూనుకుంటా తల్లి బయలు వెళ్ళేనే వాడవాడలెళ్ళేనా వారి మేడాలెళ్ళింది రావయ్యా ముసలయ్యో నాదహాది రెడ్డి రావు అయ్యయ్యో ఓ నాదా అమ్మవారు నీలమ్మో వారి మేడలెళ్ళేనా అల్లారి లెక్క మేడాలు లెక్కలేని మిద్దెలే కొల్లపూరి పనమాట పంట చేన్ల దగ్గర అమ్మవారి నీలమ్మ కర్ర చేత పట్టుకొని ఆనుకుంటా పూనుకుంటా నీలమ్మ వస్తుంటే నీలమ్మ రాకడ గొల్ల వేషం మీద కొడుకు మల్లయ్య చూడబట్టే దేవుడు 24 ఏళ్ళ కింద చూసిన తల్లి నీలమ్మ మల్లయ్యాల నీ రూపురేఖ చూడబడితే నీలమ్మో తల్లిని చూసినాడు మల్లయ్యో కన్న తల్లి లేకపోతే ఓ దేవుడో కలియుగం మునిగినట్టే రామరాము తల్లిని చూసినాడు మల్లయ్యో గుడ్లల్ల నీళ్లు కూడా తిరుగుతున్నాయా అయ్యా 24 ఏళ్ళ కింద ఓతి తల్లి నాయమ్మ నీలమ్మ రావు దేవి నీలమ్మో 60 ఏళ్ళ కొడుకైన తల్లి గడ్డ బాలులే ఢిల్లీకి భాషనే తల్లి కొడుకేనంటారమ్మా మల్లయ్యకు కార్యం ఔషపోతం ఉంది గుండెలు కూలిపోతాం మనసు జాలిమాలవుతున్నది తల్లిని చూసట వరకల్లి ఇప్పుడు నేను అమ్మ అంటేనా లాభం లేదనుకున్నాడు అమ్మవారి నీలమ్మ చూసింది ఓరి ఎవ్వాడ ఉర గొల్లోడా ఏ రాజ్యం ఉన్నదిరో ఉషోని గొల్లు పాడిగాను ఏ భూములు ఉన్నాయిరా మా భూములు వస్తేవి నా కొడుకుల విలువల్ల పెనివిటిని పిలుస్తారా దెబ్బలెల్ల కొట్టిస్తా గొల్లు చేన్ల పడుతున్న ఉషోని గొల్లు పాడిగాను ఏ ఊరు గొల్లోడా గొల్రనెల్ల కొట్టవురా గొల్రనెల్ల కొట్టవురా గొల్రనెల్ల కొట్టుమని నీలమ్మ కట్టె తీసుకొని మల్లయ్య దగ్గర పోతున్నప్పుడు ఉషో ఉషంట హస్తము లేపి గొల్రను ఎల్లగొడుతుండట మల్లయ్య జానుబాహుడు కుడి చెయ్యి లేపినప్పుడే కుడి సంఖ్యల శారడు ఎలుపు ఉన్నది అరిసెయ్యి ఎలుపు ఉన్నది పగిడి మచ్చ మల్లయ్యకైనా గా పగిడి మచ్చని గల్లవార చూసింది నీలమ్మో ఇంతమందిని చూసిన నా కొడుకు తప్ప వేరే ఎవరికి లేదు ఈ కుడుడొక్కల పగిడి మచ్చ ఉన్నది ఇతడు నా కొడుకేనని కొని మల్లయ్యను చూసింది నీలమ్మ గుండెలకు బిల్లు అనే నీలమ్మో రవయ్య కళ్ళ కొడుక మల్లయ్యో రవయ్య కళ్ళ కొడుక మల్లయ్యో 24 ఏళ్ళు ఎల్లకిందో కొల్లపూరి వదిలిపెట్టి నువ్వు ఓతివి ఎల్లెల్లి బాధలల్లా పడ్డావ కొడుకో ఆకలైతే అన్నం ఎవరు పెట్టినారో తూపైద నీళ్ళు ఎవరు నీకిచ్చిరో క్షౌరమ చేయించుకోలే మల్లయ్యో కొడుక బారేడి గడ్డ ఉంది గడ్డమాయరా తండ్రి మూరేడు మీసమాయే నా తండ్రి
దుఃఖమాగలేకనమ్మా నీలమ్ము కొడుకు మీద వంటది దేవి నీలమ్ము అయ్యయ్య కన్న కొడుక మల్లయ్యో కొడుక నీవు పుట్టాక ముందు మల్లయ్యా భూమి కొట్టి భూమి లేపి బాధలెల్ల పడ్డరా ఒంటి కూర మీద నేను కన్న కొడుకో పూటలెల్ల తీసినారా మల్లయ్యో కొండ పలసరు కూర మీద మల్లయ్యా కొంతకాలంబు నేను పూట గడిపినా కోమట్ల ఇండ్ల పొండి కొట్నాలు దంచినా బ్రహ్మల్ల ఇండ్ల పొండి మల్లయ్యో కొడుకా ఎంగిలి బాసన్లు నేను దోమి బతికినా కొడుకా నీవు పుట్టినాక నా ముచ్చమా నా అన్నమే బయట వాడే మల్లయ్యో దొడ్డు బట్ట కలిగినది కలిగింది నాకు దోషడం బాలిగే మల్లయ్యో అయ్యయ్య దేవుడు మల్లయ్యో అమ్మా నేను లేని కొల్లపురిలా నీవెట్ల గడిపినావు అమ్మ నీలమ్ము అయ్యా కాపుల్ల ఉండలేక నీలమ్ము పుట్టేడు విషమూల పూర్వించలేక నా యోగ బాధలల్లా నేను వైవస్తి దేవరాజు మల్లు నమ్మ మల్లయ్యో కలకల మల్లయ్య కన్నీరు తీసి ఒలవల మల్లయ్య ఒలపోయే పడ్డ మల్లయ్యో గా దేవదేవుడు మల్లయ్యా మల్లయ్యో పుల్ల నేను పుట్టి వాళ్ళ సొమ్మేమి తింటి వాళ్ళ బతికేమి తింటి వాళ్ళ భాగ్యమేమి తింటి నన్ను చూసి ఓరవలేక నీలమ్ము కానమ్మ బాధలు పెడితే వెళ్ళిపోతే తల్లి నీలమ్ము 24 ఏళ్ళు ఏ భూములు ఏలవైనవి ఏ రాజ్యాలు ఏలవైనవి గొల్లమంద ఏడ తెచ్చివి మల్లయ్యో నాయన పండు లాలాలు ముఖ్యమారార మల్లయ్యో మల్లయ్యో నువ్వు లేని కొల్లపురి సింహన చీకట్లు మరాన మబ్బుల అయ్యాల ఆడోళ్ళ మాటలు పట్టుకొని నీ అన్నదమ్ములు అమ్మనబురు పోసుకొని కొల్లపురి లోపల సిచ్చు పెట్టిరి నా కొడుకో ఏప నాగన్ల దుల్ని ఎర్రమోటి కాపులు తుమ్మ నాగన్ల దుల్ని దుక్కిమోటి కాపులు నీ అన్నలే అన్నలు తల్లి నీలమ్మ తండ్రి యాదిరెడ్డిది అటువంటి కొడుకు మీద పడి ఉలపోసం ఉండగా అమ్మవారి గనికినేమి కోడలు పద్మావతి చూసింది అయ్యయ్యో నాద ప్రాణేశ్వరుని బారడి గడ్డ మూరడి మీద చూసి నేను గుర్తుపట్టలేదు తల్లికే ఏరక ఈశార కొడుకే ఏరక మీరు తల్లి కొడుకులే గుర్తయిపోతురు స్వామి మల్లయ్య పతిని మించిన దైవం ఏమి లేదు నాదా మల్లయ్యో నా తప్పులు మళ్ళించు అంట రెండో కాళ్ళ మీద పడ్డాదిగా పద్మవాతో తప్పులు మన్నించు నాదా గురుడా మల్లయ్యా కోటి మాయల గల్లవాడ కుమరవెల్లి కుమరవెల్లి దేవుడావు రాజు మల్లయ్యో హరిమాయలు గల్లవాడ మల్లయ్యో ఐలవేని దేవుడావు గురుడా మల్లయ్యా నీ మహిమ తెలవది స్వామి మల్లయ్యో నీ సాటి భక్తులకు నమ్మినోళ్ళకయ్యా నమ్మిన వాళ్ళకు నీవు నిమ్మైనవే వేడుకుంటే ఎండు మీద ఉంటానన్నవయ్యా నాకు తల్లిదండ్రి దూరమైరి నా స్వామి
అన్నదమ్ములు లేరు గురుడా మల్లయ్యో 24 ఏళ్ళ కింద వదిలిపెట్టిపోతీవి మల్లయ్యా 24 ఏళ్ల కింద నన్ను వదిలిపెట్టిపోయినా నీ నామస్మరణ భజించుకుంటా నీ గురించే ఎదురు చూసుకుంటా బ్రతికున్న స్వామి ఏడవాకి ఓబామా పద్మావతి ఈ గొల్రు మన గొల్రున్నాయే ఓబామా ఎండి గొర్రె బంగారి తగరు పద్మావతి ఈ గొర్రె మంద మనదున్నదే రామరాము ఈ గొర్రె మంద మనదే ఉన్నది ఆ పిల్ల ఎవరో అనుకోకు నా రెండవ భార్య బ్రాహ్మణుల పిల్లనమ్మ బాలరత్నంగి నీకు చెల్లె కావాలేనే పద్మావతి వయమ్మ వయమ్మో నేనేం చేస్తున్నా వమ్మో ఇది బాబనుల పిల్లనట వయమ్మో దీని పేరు రత్నంగట నాకు సమితి వై వస్తువాయే నువ్వు ఎడబడ్డదానివే నాయి సమితో ఎవడు మెచ్చ తెచ్చనే నాయి సమితి ఎడబడ్డదానివే నాయి సమితో ఎందుకొరకొస్తువే నాయి సమితి వాసి నువ్వు పెద్దదాని పద్మావతి వల్ల నేనేదో విలువిస్తే నన్నే తిడుతున్నావు నీ మొగన్ని నువ్వు చక్కగా చూసుకుంటే నా దానికి ఎందుకు వచ్చునే యాళ్ళకు నీ మొగనికి తిండి పెడితే నా ఇంటికి ఎందుకు వచ్చునే నీ మొగని నువ్వు చక్కగా చూసుకుంటే నన్నెందుకు చూస్తున్నా నీ మొగడు అంటే నీ మొగడు నా మీద ఇష్టంతో నా ఇంటికి వస్తేనే నీ మొగంతో వచ్చిన నా అంతలో నేను రాలేదు నన్ననే తల్లుకు నువ్వు ఎడబడ్డదానివే నాయి సమితో ఎడబడ్డదానివే నాయి సమితి నిన్ను ఎవరు మెచ్చి తెచ్చిరే నాయి సమితో అమ్మవారి పద్మావతి లేచింది అటువంటి పద్మావతి బ్రాహ్మణుల పిల్ల బాలరత్నాంగి కొల్లపురి పట్నం పలువర మీద అటువంటి సవలక్ష మల్లగాడ సముతులు కాసేపు కొట్లాడినారే సముతులు కొట్లాడి పద్మావతి తిడుతున్నప్పుడు వలనాడు తల్లి చస్తుండ ఇంకా దొండ రాక్షసి అన్న మాటలు రత్నాంగికి ఆదికొచ్చి గుండెలకు పిల్లు అనే రత్నాంగికి మాయమ్మ దొండ రాక్షసి రాక్షసి రావే నీ ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు నాజమ్మో మల్లయ్య బొద్దాం అడిగినడంటివి సముద్ర పోరు తప్పదన్నవు అమ్మ దొండ రాక్షసి ఇయ్యాల నువ్వు అన్న మాట తప్పలేదంట తల్లి చెప్పిన మాట యాది చేసుకున్నది ఇట్లా ఉలపయ్యబట్టెనమ్మ రత్నాంగే దేవదేవుడు మల్లు కళ్ళ చూసే భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసి ఏమంట ఉన్నాడు బామలార మీరు ఒక తల్లి పిల్లలు ఓరాటం లేదు కూరట్ల కలిలెక్క మీరు కూడి ఉండాలి కొట్లాడుకొని తిట్టుకొని కొట్టుకుంటే లాభం లేదంట సంజాయించినాడు మల్లయ్య సమాధానం చెప్పినాడే భగవంతుడు మల్లయ్య సమాధానం చెప్పినప్పుడు అమ్మవారు రత్నాంగి పేరు మీద ఓ మేడ కట్టించుండు పద్మావతి పేరు మీద ఓ మేడ కట్టించుండు ఈ గొల్ర గాయాలంటే నా వల్ల కాదు ఈ గొల్ర మా కాపులు గాయలేరు ఎవరికి ఇయ్యాలి ఏమి చేతనంటే ఆలోచన చేసుడు రేపల్లె భూముల్లో యాదవరాజులు పిలిపించుండు మళ్ళీ ఈ యాదవుల దగ్గర ఆవుల మంద తెచ్చి అటువంటి కాపులకు ఇచ్చుండు ఈ కాపుల దాంట్లో పుట్టిన గొర్రె మంద తీసి యాదవరాజులకు ఇచ్చుండు భగవంతుడు మల్లయ్య కొల్లపురి పట్నం లోపల మల్లయ్యో ఇద్దరు భార్యలకు 2 మేడలు కట్టించరా కొల్లపురి పట్టణానికి నేను రాజును గాను రాజ్యమేలలేను నా వల్ల కాదు నా 6 అన్నలకు ఇయ్యాల రాజ్య పట్టాభిషేకం చేద్దామంటే నాకంటే వయసు పెద్దవాళ్ళు వాళ్ళకు చదువు రాదు అక్షర జ్ఞానం లేదు ఇక మా వంశం లోపల నేను తప్ప మా రాజ్యం ఏలడానికి రాజులు కావడానికి ఎవరికేమి అర్హత లేదనుకున్నాడు మల్లయ్యా
మరి అటువంటి గనికినేమి ఎవరికి రాజయోగం ఉంటే వాళ్ళే వెళ్తారు అనుకున్నాడు. అటువంటి గనికినేమి దేవరాజు మల్లయ్య ఒకనాడు భార్యలు స్వామి మాకు పుత్ర సంతానం ఇవ్వమన్నదట. అమ్మవారి పద్మావతి గర్భాన 202 రత్నంగి గర్భాన 202 సంతాన బలం ఓడి కట్టిండు మల్లయ్య. స్వామి నీకు ఇదిగో మంగళం, కొమరెల్లి మల్లు దేవ నీకు ఇదిగో మంగళం. శ్రీశైలవాస అయ్య నీకు ఇదిగో మంగళం. శ్రీశైలవాస దేవ నీకు ఇదిగో మంగళం. మంగళ మంగళం నీరాజన సమరప్రాయం పుండరి కావహామేమరట సింహాద్రి మక్క మంగళ అయ్యల్ల బీరయ్య కుమరవల్లి మల్లికార్జున స్వామి ఒగ్గు వాళ్ళ దీవెన వరుణుడు భక్తుల దీవెన భాగ్య సమతి కలిగడ విషయం